రైట్, ఒక నిమిషం అండి. బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు. చెప్పండి సార్, రామ్మోహన్ రావు గారు, జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు? ప్రజలకు ఎవరు అవసరం? ముగ్గురి వాదనలు విన్నాను. నేను ఏ పార్టీ వాడిని కాదు కనుక మూడిట్లో కొంత వాస్తవం ఉంది, కొంత అతిశయోక్తి రెండు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏమీ జరగలేదనడం ఎంత అబద్ధమో, అన్ని జరిగినాయి అన్నది కూడా అంతే అబద్ధం. అంటే ఆశలో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు, రెండు నిజమే. సగం నీళ్లు లేవనేమో ప్రతిపక్షంలో వాళ్ళు చూపెడతారు, సగం నీళ్లు ఉన్నాయనే ప్రభుత్వ పక్షం చూపెడతారు. మొదటి 5 ఏళ్లు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చెలాయించారు, 5 ఏళ్లు పూర్తిగా మనకు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్లు కావస్తుంది అధికారంలోకి వచ్చి, మిగతా 6 నెలలు మాత్రం మిగిలింది. ఈ దేశంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల అన్ని పార్టీలకు నిజంగానే ఏమైనా ప్రేమ ఉంటే పోలవరం పూర్తయ్యేది, వివాదం ఉండకపోయేది, రాజధాని వివాదం ఉండకపోయేది, అభివృద్ధిలో తెలంగాణ కంటే అగ్రగామిగా ఉండేది. రాజకీయ వివాదాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడుతున్నాను, రాజకీయ వివాదాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఇవాళ మధ్యయుగ రాజకీయాలకు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ఒకనాడు 30 ఏళ్ల క్రితం మనకు తమిళనాడులో జరుగుతున్న రాజకీయ క్రీడంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. నేను ఎవరిని తప్పట్టట్లేదు, దీనికి కారణం ఈ పార్టీలు అంటున్నాడు, 3 పార్టీలు కూడా. ఎందుకంటే విభజన తర్వాత పోలవరాన్ని లేకుంటే మనకు రాజధాని విషయం, అమరావతి రాజధాని విషయంలో కొంతవరకు పురోగతి అవుతుందని అందరం ఆశించినాం. కానీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత పార్టీ మారిన తర్వాత పోలవరం అక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు 20 ఏళ్ళ అధికారంలో ఉంటా అనుకున్నాడు, ఇంకో 10 ఏళ్ళు ఉంటా అనుకున్నాడు, విజన్ వాళ్ళ చాలా పెద్దది కదా కనుక నేను మెల్లమెల్లగా పూర్తి చేసుకుందాం అనుకున్నాను. ఇక 4.5 ఏళ్లుగా ఆ కళ సాకారం చేయొచ్చు కదా, ఆయన చేయలేదు, తప్పే. వైసీపీ వచ్చిన తర్వాత సకారాత్మక ధోరణితో రాజధాని అభివృద్ధి చెందడం, 3 రాజధానుల వివాదం లేకుండా చూసుకోవడం, అట్లానే మనకు పోలవరం పూర్తి చేయడం, అట్లాగే మన కడప ఉక్కు ఫ్యాక్టరీ గట్టిగా కొట్లాడి తీసుకురావడం, విభజన హామీలను అమలు చేయించడానికి మనకు నేనైతే నమ్మాను. ఎందుకంటే ఎంపీలు ఎక్కువ మంది ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తెస్తారని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 మంది ఎంపీలు ఉంటే చేయని ఒత్తిడి ఖచ్చితంగా 22 సీట్లు వైసీపీకి వచ్చిన తర్వాత నేను బాగా నమ్మాను, వస్తుందేమో బాగా ఒత్తిడి చేసి తీసుకొస్తానని చెప్పి. కానీ వైసీపీ ట్రాప్ లో మనకు గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పడ్డారు. నేను చాలా డిబేట్లో చెప్పాను, వైసీపీ ట్రాప్ లో పడకండి, మంచో చెడ్డో దానికి బీజేపీతో కలిసి ఉన్నారు, అట్లాగే ఉంటే అయిపోయేది. కానీ వైసీపీ ట్రాప్ లో వాడు మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇటు వ్యతిరేకమయ్యారు, ఇటు కాకుండా అటు కాకుండా పోయారు. ఇప్పుడు పడిగాపులు కావాల్సి వస్తుంది అక్కడికి పోయి, ఇవాళ మమ్మల్ని చేర్చుకుంటారా లేదా అని. ఇటు పక్కనేమో బీజేపీ ఈ రెండింటి మధ్య నాటకం ఆడుతున్నట్టు స్పష్టంగా ఈ ఇరుపక్షాల మధ్య నాటకం ఆడుతున్నది. ఈ మాట ఎందుకంటున్నాను, నేను కర్కశంగా ఉంది ఎందుకంటున్నానంటే గల్లీలో దోస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నాను, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక పాట ఉండేది, తెలంగాణ మనకు మన అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అని. ఇవాళ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో నేను ఏమంటున్నానంటే దేశం మొత్తం మీద అభివృద్ధి సాధించే అంశాలలో రేషన్ బియ్యం అంతరిస్తారు, ఇట్లాంటివి మీరు కూడా అడిగారు. కనుక ఇవన్నీ కూడా రొటీన్ గా వచ్చే పథకాలు. విభజన హామీలు ఒక్కటన్నా ముందుకు పోయినాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? గుండెపై చేసుకుని చెప్పానండి బీజేపీ కానీ మిగతా పక్షాలకు కూడా. ఎందుకంటే ఎక్కువ సీట్లు వస్తే 25 సీట్ పార్లమెంట్ సీట్లు వస్తే నేను వాడు మెడల్ మంచి తీసుకొస్తాను, అసమర్థుడు పనికిరాని వాడని చంద్రబాబుని విమర్శించిన వైసీపీ ఇవాళ మరి ఎందుకు నంగి అక్కడ దండాలు పెడుతున్నది? తెలంగాణ విడిపోయి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎందుకు ఉండాలని నేను అంటున్నాను. నిజంగా చెప్పానంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పులపాలైతే ఇది మంచిగా ఇద్దని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ 3 పార్టీల 3 ముక్కల ఆటలో మళ్ళీ ఇప్పుడు జనసేన ఆటలో అరటిపండు లాగా ఉన్నది మధ్యన. ఆ ఆటలో అరటిపండి అంటున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తారు, కొన్ని రోజులు బీజేపీని వ్యతిరేకిస్తారు, ఇప్పుడేమో ఆ రెండింటితో కలగలిపోతారు. అందుకని నేనేమంటున్నాను సార్, మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా మారుతున్నాయి, చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం అంటున్నాను. అందుకని నిజంగా ఈ 5 ఏళ్లలో సాధించాల్సింది ఏంటంటే రాజధాని వివాదం లేకుండా అమరావతి రాజధాని పూర్తిగా కట్టుకొని, పోలవరం పూర్తి చేసుకొని, మన కడప ఉక్కు ఫ్యాక్టరీ 5 సార్లు శంకుస్థాపనలా ఎప్పటి నుంచో శంకుస్థాపనలు జరుగుతున్నాయి. విభజన హామీలు సాధించుకొని తమిళనాడు రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు చేయొద్దు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఏంటంటే తమిళనాడు నుంచి మంచి తీసుకోవాలి, చెడు విడిచిపెట్టాలి. మంచి ఏం తీసుకుందాం? మంచి అంటే కేంద్రం మెడలు వంచి అవసరమైతే పార్టీలకు అతీతంగా అందరూ ముందుకుంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న మన ఎలక్షన్లప్పుడు అన్నా డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేసింది. హిందీ రుద్దుదామంటే హిందీకి వ్యతిరేకంగా మిత్రపక్షమైనా సరే సమస్య లేదు పొమ్మన్నది డిఎంకేతో కలిసి పోరాడింది. అది గొప్పతనం.
అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం తమిళనాడు రాజకీయ పార్టీలు ప్రజలు ఎట్లా ఏకమవుతారో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల నిమిత్తం అన్ని పార్టీలు ఏకం కావాలి. ఇవాళ కేంద్రంలో ఉన్న పార్టీ ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి, బీజేపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి. అంటే మనం కొట్లాడుకొని వాళ్ళకు సంధిస్తున్నాము. స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల నిమిత్తం ఏ పార్టీ కూడా వారి రాజకీయ ప్రయోజనాలు చేస్తుంది. అందుకని చూడండి మీరు, వాళ్ళ తెలంగాణలో విచిత్ర పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి. తెలంగాణలో టీఆర్ఎస్ ఉండాలని బీజేపీ కోరుకుంటుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటుంది. అవసరమైతే టీడీపీ అధికారంలోకి వస్తే చూద్దాం, అప్పటికి మా మిత్రపక్షమే అంటారు. అంటే ఎవరు వచ్చినా మా తాబేదాలుగా ఉంటారనే పరిస్థితి ఎందుకు వస్తుంది బీజేపీకి? అందుకని ఏమంటున్నాను అంటే, రొటీన్ పథకాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, విభజన హామీలు, తర్వాత రావాల్సిన అవన్నీ కూడా సాధించుకోవడంలో అవసరమైతే టీడీపీ వైసీపీ ఒకటి కావాలంటున్నాడు. ఓకే, జగన్మోహన్ జనసేన కూడా గట్టిగా పోరాడాలంటున్నారు. ఇవన్నీ విడిచిపెట్టి ఈ లోకల్ విమర్శలు చేసుకుంటున్నారు. అంతా ఒకటి. ఇప్పుడు చూడండి, ఎక్కడ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా సమర్థించే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వ్యతిరేక పక్షమే లేదా? నేను బీజేపీకి వ్యతిరేకం కాదు. బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు రక్షించడంలో బీజేపీ విఫలమైంది. ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. విభజన హామీలు మన అమలు చేయలేదు. వీటిని ప్రశ్నించాల్సింది పోయి దాంతో అంటగడుతున్న ప్రతిపక్షాన్ని ఏమనాలి, అధికార పక్షాన్ని ఏమనాలి, మధ్యన ఆటలు ఆరేడు పండులాగా ఉన్న జనసేన ఏమనాలి? అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన స్పష్టంగా ఈ మూడు పార్టీలను రేపు ఎన్నికలు నిలదీస్తారు. అందరూ కూడా ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారో వారిని గెలిపిస్తారని నేను అంటున్నాను. ఓకే, వెంకటరెడ్డి గారు